అందరికీ నమస్కారం. రోబో న్యూస్ ఛానల్ కి స్వాగతం. తుమ్మలగూడ సర్పంచ్ రాంప్రసాద్ ను అభినందించిన ఎమ్మెల్సీ దండే విఠల్. బెజ్జోర్ మండలం తుమ్మలగూడ నూతన గ్రామ సర్పంచ్ కొండ రాంప్రసాద్ ను అభినందిస్తూ నేడు ఏర్పాటు చేసిన తుమ్మలగూడలో అభినందన సభకు ఎమ్మెల్సీ దండే విఠల్ హాజరై రాంప్రసాద్ ను సన్మానించారు. ఈ సందర్భంగా కొండ రాంప్రసాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికయ్యారు. అనంతరం వార్డు సభ్యులు పలువురు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ త్వరలోనే పోడు భూముల సమస్య పరిష్కారానికి మరియు నిరుద్యోగ యువత కోసం లైబ్రరీ గ్రామంలో 50 లక్షల రూపాయలతో అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్సీ దండే విఠల్ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగజ్ నగర్ డా బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కాగజ్ నగర్లో ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న మొదటి సంవత్సరం 2025 బ్యాచ్ మరియు రెండవ సంవత్సరం 2020-2024 బ్యాచ్ మరియు మూడవ సంవత్సరం 2020-2023 బ్యాచ్ విద్యార్థిని-విద్యార్థులు మరియు అడ్మిషన్ పొందిన విద్యార్థిని-విద్యార్థులు వచ్చే సంవత్సరం అనగా ఫిబ్రవరి-మార్చ్ 2026 సంవత్సరంలో జరగబోయే మొదటి, రెండవ మరియు మూడవ సంవత్సరం సెమిస్టర్ 1, సెమిస్టర్ 3 మరియు సెమిస్టర్ 5 పరీక్షా రుసుమును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్లైన్ ద్వారా చెల్లించడానికి చివరి తేదీ ఈ నెల 27-12-25 వరకు మరియు రూ. 500 అపరాధ రుసుముతో చెల్లించడానికి చివరి తేదీ 02-01-2026 మరియు రూ. 1000 అపరాధ రుసుముతో చెల్లించడానికి చివరి తేదీ 07-01-2026 వరకు ఉన్నదని, అంతేకాకుండా సైన్స్ విద్యార్థులు అదనంగా ప్రాక్టికల్ ఫీజు చెల్లించాలని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మరియు స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ తూడూరు దత్తాత్రేయ తెలియచేశారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కగజ్నగర్ మండలం కగజ్నగర్ విలేజ్ పరిధిలోని వేంపల్లి టింబర్ డిపోలో డిసెంబర్ 23, 2025 మంగళవారం న ఉదయం 11కు కలప అమ్మక కార్యక్రమం నిర్వహించబడనున్నట్లు అటవీ శాఖ తెలిపింది. ఈ కలప అమ్మకాన్ని జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ తిబ్రేవాల్ ఇఫ్స్ నిర్వహించనున్నారు. అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఈ అమ్మకం పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుందని తెలిపారు. అర్హత కలిగిన కలప వ్యాపారులు, వినియోగదారులు ఈ అమ్మకంలో పాల్గొనవచ్చని, పాల్గొనే వారు ముందుగా నిర్ణయించిన షరతులు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అటవీ శాఖ సూచించింది. కలప రకాలు, పరిమాణం, వేలం విధానం, రిజిస్ట్రేషన్ వివరాల కోసం ఆసక్తి గల వారు వేంపల్లి టింబర్ డిపో కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. అటవీ సంపదను సుస్థిరంగా వినియోగించడమే లక్ష్యంగా ఈ కలప అమ్మకాన్ని నిర్వహిస్తున్నామని, అందరూ సహకరించాలని జిల్లా అటవీ అధికారి కోరారు. మాజీ సర్పంచ్ రౌతు గణపతి గారిని పరామర్శించిన కోనేరు కోనప్ప. పెంచికల్పేట్లో ఈ రోజు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెంచికల్పేట్ మాజీ సర్పంచ్ రౌతు గణపతి గారిని ఈ రోజు వారి ఇంటికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.